అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ అయితే రద్దు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ లెక్కల చెల్లింపులలో లోపాలండి. ఈ మేరకు కాగ్ అయితే నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సీఎఫ్ఎంఎస్ నిర్వహణపై కాగ్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థలో అనేక లోపాలు, భద్రతా సమస్యలను బయటపెట్టింది. ప్రభుత్వానికి ఆర్థిక నష్టాలు కలిగించినట్టుగా కాగ్ నివేదికలో అయితే వెల్లడించారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలోని లోపాల మూలాలండి. నకిలీ బిల్లుల చెల్లింపులు మొదటిది. సీఎఫ్ఎంఎస్ ద్వారా నకిలీ బిల్లుల చెల్లింపులు అయితే జరిగాయి. 2018 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు 1,41,917 నకిలీ బిల్లులు చెల్లింపుల ద్వారా 968 కోట్ల రూపాయలు అయితే చెల్లించబడినట్టు గుర్తించారు. ఈ లోపం వల్ల ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం అయితే జరిగింది. నకిలీ బిల్లులను గుర్తించడంలో వ్యవస్థ విఫలమైంది. ఇది ముఖ్య భద్రతా లోపంగా అయితే కాగ్ పేర్కొనింది. రెండవది, పీడీ ఖాతాల సృష్టి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సీఎఫ్ఎంఎస్ బ్యాక్ ఎండ్ ద్వారా అయితే 14,438 పీడీ ఖాతాలు సృష్టించబడ్డాయి. 3,41,410 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అలాగే 7,15,684 కోట్ల రూపాయలు ఖాతాలో ల్యాప్స్ అయిపోయాయి. ఇక మూడవది ఏమని పేర్కొందంటే అధిక మొత్తాల డ్రా. ఖజానా అధికారుల ద్వారా 2,548 పెన్షన్ లావాదేవీలలో అన్అఫీషియల్గా 21,815 కోట్ల రూపాయలు అధికంగా అంటే ఎక్స్ట్రాగా డ్రా చేయబడింది. ఈ డ్రాకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కాగ్ సూచించింది ప్రభుత్వానికి. ఇక రాబడులు ఆలస్యము. లావాదేవీ జరిగిన తర్వాత ఒకరోజు వ్యవధిలోనే ఆర్బీఐ నోటిఫికేషన్ ద్వారా రావాల్సి ఉండగా 19,053 కోట్ల రూపాయలు 19,000 కోట్ల రూపాయలను రాబడికి సంబంధించి ఒక్కరోజు వ్యవస్థలో రావాల్సినటువంటి ఈ నోటిఫికేషను మనకు 195 రోజుల ఆలస్యం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ కూడా రాబడులు ఆలస్యమయ్యాయి. ఇక కాగ్ నివేదికలో ప్రధానమైన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. సమగ్ర లెక్కలు లేకపోవడము. సీఎఫ్ఎంఎస్లో లావాదేవీల సమగ్రత మరియు విశ్వసనీయతలో అనేక లోపాలు ఉన్నాయని కాగ్ పేర్కొంది. అసలు బిల్లులు, నకిలీ బిల్లులు, ఒరిజినల్ మరియు ఫేక్ బిల్లుల మధ్య స్పష్టత లేకపోవడము, 43 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అని అయితే పేర్కొనడం జరిగింది. ఇక నిధులు నిలిపివేత. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ అనవసరంగా చెల్లింపులను నిలిపి ఉంచడం వల్ల పెద్ద లోపంగా అయితే పేర్కొన్నారు. బిల్లుల ఆమోదం లేదా రద్దుకు సరైన కారణాలు లేకపోవడం మూర్ఖత్వానికి నిదర్శనమని కాగ్ అభిప్రాయపడింది. ఇక మూడవది, చెల్లింపులలో జాప్యం అండి. బిల్లుల చెల్లింపులు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల ఖజానా వ్యవస్థలో ముఖ్యంగా సమస్యలు సూచించారు. 19,053 కోట్ల రూపాయలు రాబడులు రావాల్సినటువంటి సమయంలో ప్రభుత్వ ఖాతాకు అవేవి కూడా చేరలేదని పేర్కొన్నారు. ఇక కాగ్ సూచనలండి ప్రభుత్వానికి. వ్యవస్థ పునఃసమీక్ష చేయాలి అని అయితే చెప్తున్నారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలోని లోపాలను తొలగించడానికి ప్రభుత్వం సమగ్ర పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. ఇక సాఫ్ట్వేర్ భద్రతను బలోపేతం చేయటము. నకిలీ బిల్లులను గుర్తించేందుకు మరింత సురక్షితంగా అంటే సెక్యూరిటీ టెక్నాలజీ ఆమోదించాలని చెప్పేసి కోరటం జరిగింది. ఇక పీడీ ఖాతాల నియంత్రణ. ఫేక్ అకౌంట్లను దృష్టిలో ఉంచుకొని వీటి నిర్వహణపై ఆర్థిక శాఖ సమగ్ర పర్యవేక్షణ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని కాగ్ పేర్కొంది. ప్రభుత్వానికి మార్గదర్శకాలు. అధికారులపై చర్యలండి. అధిక మొత్తాలను అనుమానాస్పదంగా డ్రా చేసిన ఖజానా అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. లెక్కల పారదర్శకత, లావాదేవీల సమగ్రత పెంచడానికి ఆడిట్ ప్రాసెస్ను బలోపేతం చేయాలని అయితే చెప్తున్నారు. ఇక రాబడుల సమయపాలన. ఆర్బీఐ ద్వారా రాబడులు సమయానికి ప్రభుత్వానికి చేరేలాగా సిస్టమ్కు మార్గదర్శకాలు రూపొందించాలి.
ఇక మొత్తానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను సరిదిద్దడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకురావడం అత్యవసరము. నకిలీ బిల్లుల తొలగింపు కోసం, అలాగే సురక్షిత లావాదేవీలు అంటే సెక్యూరిటీగా ఉండే ట్రాన్సాక్షన్స్ సెక్యూరిటీ, అలాగే ఆర్థిక శాఖ పర్యవేక్షణ బలోపేతం చేయడం ద్వారా అయితే ఈ వ్యవస్థను పునర్నిర్మించవచ్చు అని కాగు సూచించింది. ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే, ప్రభుత్వం గనుక పట్టించుకోకపోతే, ప్రభుత్వం ఆర్థికంగా మరింత దిగజారాల్సి ఉంటుంది. అంటే ఆర్థికంగా మరింత కోల్పోవాల్సి ఉంటుంది. సీఎఫ్ఎంఎస్‌ను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ప్రభుత్వ నిధుల వినియోగం మెరుగుపడే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్‌లే కాకుండా పెండింగ్ బిల్లులు వంటివి చెల్లింపులు కూడా సకాలంలో జరుగుతాయని అయితే కాగ్ నివేదిక సూచించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.